ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్ృహవ్యం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వోతిభిः సేదసాదనం. మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపతి ధీనామవిద్రవతు. ఓం ఐం సరస్వత్యై నమః. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకందరికి కూడా శుభాశీస్సులు అందజేస్తూ, వినాయక చవితి అంటే భాద్రపద మాసంలో శుక్ల చవితి అంటే శుద్ధ చవితి రోజు వచ్చేటువంటి చవితిని వినాయక చవితి అంటారు. మరి సకల విఘ్న నివారకుడు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సవ్యంగా జరగడానికి విద్యా గణపతి, పుత్ర గణపతి, లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, ఈ విధంగా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధానాన్ని నెరవేర్చేటువంటి శక్తి ఆదో గణాధిప. దేవతల అందరిలో కూడా మొట్టమొదటి పూజలు అందుకునేవాడు మహాగణాధిపతి. ఈ గణాధిపతి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఏ కార్యక్రమం చేసినా గణపతి ఆరాధన లేకుండా చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా నిష్ఫలము. అందుకే మరి ఈ వినాయక చవితి రోజు గణపతిని పూజించినట్టయితే మరి విశేషంగా వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడము, వారు అనుకున్నటువంటి మంచి పనులన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. కాబట్టి ఈ గణపతి జననము చాలా విశేషమైనటువంటి జననము. ఒకసారి పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఒక పసుపుతో ఒక ముద్దను చేసి అక్కడ ఒక ఆకారాన్ని తయారు చేసి అక్కడ పెడుతుంది. ఎవ్వరు వచ్చినా లోపలి పంపేయకు అని ఆ గణపతి రూపంలో ఉన్నటువంటి ఆ రూపానికి చెప్తుంది. ఇంతలో పరమేశ్వరుడు రావడము, నేను వెళ్తానంటే ఆ పసుపు రూపంలో ఉన్నటువంటి ఆ మూర్తి ఎవ్వరు వచ్చినా మా తల్లి గారి ఆజ్ఞ లేని లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నప్పుడు శివుణ్ణి రుద్రుడు అంటారు, రౌద్రుడు అంటారు. కాబట్టి ఆ శివుడు సాక్షాత్ నేను పరమేశ్వరుని కదా, నేను వెళ్ళాలి అన్నప్పుడు అడ్డగిస్తాడు. అప్పుడు తాను కోపంగా ఉండి తన త్రిశూలంతో ఆ ఆకారం యొక్క తల నరికేస్తాడు. ఆ తల వెళ్ళి ఎక్కడో పడిపోతుంది. ఎప్పుడైతే పరమేశ్వరుడు లోనికి వెళ్తాడో అక్కడ ఉన్నటువంటి జగన్మాత అయినటువంటి పార్వతీదేవి గ్రహిస్తుంది. గ్రహించి నా పిల్లవాడిని ఏం చేశావు, నా పిల్లవాడిని పునర్జీవనం చేయమని అన్నప్పుడు మరి తలకాయ లేదు కదా అన్నప్పుడు నందీశ్వర బృందీశ్వరులను కూడా తలకాయ ఎక్కడైనా ఏదైనా తలకాయ దొరికితే తీసుకొని రమ్మని పంపిస్తాడు. వాళ్ళు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత గజాసురుడు అనేటువంటి రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు సంహరిస్తాడు. ఆ గజాసురుడు యొక్క తలకాయ కనబడుతుంది, అంటే ఏనుగు తలకాయ. ఆ తలకాయను తీసుకొని వచ్చి ఈ ఆకారానికి తగిలించినప్పుడు కొంత భాగము మనిషి భాగము, ముఖమంతా కూడా ఏనుగు ముఖం. అందుకే గజానన, గజముఖ వరద గజానన అని అంటారు. మరి అందుకే తొండము ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తము అని ఆమెని ఆరాధిస్తారు. కాబట్టి ఆ గజానను చూసి దేవతలు, ఋషులు అందరూ కూడా హేళనగా నవ్వుతారు. నవ్వినప్పుడు ఆ జగజ్జనని అయినటువంటి అమ్మవారు అడుగుతుంది, నా పిల్లవాడిని చూసి హేళన చేస్తారా అని అడిగినప్పుడు సర్వం శక్తిమైన జగత్ కాబట్టి ఆ జగత్ అంతా కూడా స్తంభించిపోతుంది. అప్పుడు దేవతలు, మునులందరూ కూడా మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. అమ్మా జగన్మాత, మరి నీవు అడిగితే ప్రపంచమంతా కూడా స్తంభించిపోయింది, సృష్టి అంతా కూడా స్తంభించిపోయింది. కాబట్టి నీవు అనుగ్రహించాలి, ఆగ్రహించకు తల్లి అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఒక కోరిక కోరుతుంది ఆ తల్లి. మీరు
ఏ పిల్లవాడిని అయితే చూసి హేళన చేసినారో ఆ పిల్లవాడిని మొట్టమొదటి పూజ చేసిన తర్వాతనే మీ పూజలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఈనాటి నుండి ఆ పిల్లవాడు ఆదిపూజ్యుడు, గణపతి, గణనాయకుడు అనేటువంటి పేరు చేత కొలవబడతాడు. అతన్ని పూజ చేసినట్టయితేనే మీకు సత్ఫలితం కలుగుతుంది అని చెప్పినప్పుడు దేవతలందరూ కూడా సరే అంటారు, మునులు సరే అంటారు. ఆనాటి నుంచే ఏ కార్యక్రమమైన శుభాశుభ కార్యాలు ఏవైనా సరే గణపతి పూజ లేకుండా నిర్వహించేటువంటి కార్యాలని కూడా నిష్ఫలము నిష్ఫలము నిష్ఫలం అని చెప్పబడ్డది. అది ఓం తత్సత్.